నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను విభాను. ఏదైతే హెచ్యూకి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణాన్ని కాపాడుకుందాం, చెట్లను నరికివేయవద్దు, 400 ఎకరాల భూమిని ఏదైతే హైదరాబాద్ లో పర్యావరణం ఇప్పటికే కలుషితం అయిపోయింది, ఉన్న అడవినన్నా కాపాడుకుందాం అని చెప్పేసి కూడా బంజారాల్సిన లమకాన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సంబంధించిన మేధావులందరూ మేధావర్గం అంతా చర్చలు జరుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో POW రాష్ట్ర కార్యదర్శి వై గీతా గారు ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఒకప్పుడు మీరు దామగుండంలో కూడా సేవ్ దామగుండం అని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. నెక్స్ట్ ఒక ఉద్యమంలో ఉవ్వెత్తినట్టుగా ఈ పర్యావరణం కాపాడుకుందాం అనే ఉద్యమం రాబోతుంది. ఏం చేయబోతున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా? ప్రజానికాన్ని కావచ్చు, సంబంధించిన ప్రభుత్వాన్ని కావచ్చు, ఏం చెప్పాలని? ఈ రౌండ్ టేబుల్ ప్రధాన ఉద్దేశము ఈ రాష్ట్రంలో ప్రకృతిని కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, ప్రకృతి విధ్వంసక చర్యలను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ ఇది. ఈ రోజు అటు దామగుండంలో 2900 ఎకరాల అడవిని ఈ రోజు నేవీ రాడార్ స్టేషన్ కి ఇచ్చి అడవిని పూర్తిగా విధ్వంసానికి ప్రభుత్వం అక్కడ చర్యలు చేపడుతూనే మరో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి 400 ఎకరాల అడవిని ఈరోజు విధ్వంసం చేయడానికి వాళ్ళు పాటుపడుతున్నారు. ఇక్కడ ఏమన్నా అంటే అడవిలో జీవరాశులు లేవు, చెట్లు లేదు, ఇది అడవే కాదు, ఇది పడవబడ్డ భూమి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే అర్ధరాత్రి జేసీబీలను పంపించినప్పుడు అక్కడ జింకలు, నెమళ్ళు వాటి అరుపులు, ఆ రోదన వింటుంటే ఈ ప్రభుత్వానికి అర్థమైతే లేదా? ఇక్కడ గుంటనక్కలు చేరినాయి, ఇక్కడ జీవరాశులే లేవని చెప్తున్నారు. ఈరోజు జాతీయ పక్షి నెమలికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక అడవిని కొట్టేస్తున్నా, అక్కడ ఏమైనా నిర్మాణాలు చేపడుతున్నా, అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి జీవరాశిని వైల్డ్ లైఫ్ యాక్ట్ ఈ రోజు ఏం చెప్తుంది? సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి జంతు జీవరాశులన్నింటినీ మరో అడవికి, మరో ప్రాంతానికి రీట్రాన్స్లేట్ చేయాలి. వాటిని చేసిన తర్వాత నిర్మాణాలు చేపట్టాలి. అంత పెద్ద అడవిలో నీకు రోడ్ల మీదకి వస్తున్నాయి జంతువు జీవరాశులు, కనీసం జాతీయ పక్షినన్నా నువ్వు గౌరవించాలి కదా, వేరే ప్రాంతానికి రీట్రాన్స్లేట్ చేసేటటువంటి చర్యలన్నా తీసుకోవాలి కదా. ఇలాంటి జంతువులు లేవు, వన్యప్రాణులు ఏం లేవు, కావాలని సృష్టిస్తూ ఉన్నారని చెప్పేసి వీడియోలు బయట పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. పరిస్థితి స్వయంగా వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడవిలో తిరిగి చూడమని చెప్తున్నాం. అడవిలోకి వచ్చిన తర్వాత జీవరాశులు, జంతు జీవరాశులు అక్కడ ఉన్నాయా లేదా అనేది నీకే అర్థమవుతుంది. ఏదో మీడియా ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్లు ప్రజాక్షేత్రం నుండి వస్తున్నటువంటి ఉద్యమాలను అణచి ఉంచడం కోసము వాకౌట్ చేస్తూ కౌంటర్ మాటలు మాట్లాడడం కాదు. ఫ్యాక్ట్ ఏందనేది తెలుసుకో. నీకు రావడానికి భయం అయితే, యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరకు వచ్చి అక్కడ వ్యవస్థను చూడడం నీకు భయం అయితే, నీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాన్ని అక్కడ పంపించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం. అక్కడ చెప్తారు అనంతగిరి అడవులలో దామగుండంలో అసలు అడవే లేవు, పొదలు ఉన్నాయని చెప్తారు. అడవికి పోయి చూడమని చెప్తున్నాం, గ్రౌండ్ లోకి పోయి అడవులను చూడమని చెప్తున్నాం. ఒకవైపు ఏమో ప్రకృతి తరాలకు మనం సహజ సంపదను అందించాలి, ప్రకృతి సిద్ధమైనటువంటి సంపదను మనం భవిష్యత్ చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్తూనే ఇక్కడ మొత్తం విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ మయం అయిపోయింది, సిమెంట్ రోడ్లు, అన్ని అపార్ట్మెంట్లతోటి కనీసం గుక్కెడు నీళ్లు కూడా ఇంకడానికి ఎక్కడ మట్టి నీళ్ళలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ ఉన్న అడవులు కూడా పోతే భవిష్యత్ తరాలకు ఇచ్చే అటవీ సంపదలు ఏమున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. అంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఆ 400 ఎకరాలు ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించింది, హెచ్యూకు సంబంధం లేదు, అది కావాలనే 20 సంవత్సరాలుగా అది లిటిగేషన్ ఉండడం వల్ల, న్యాయ పోరాటం జరుగుతుండడం వల్ల అడవి రూపం దాల్చింది అని చెప్పేసి అటు జూపల్లి కృష్ణారావు కావచ్చు, మంత్రులు కావచ్చు, అటు సీఎం కూడా అదే మాట మాట్లాడతారు. ఈ రోజు అది హెచ్సియు భూమి అవునా కాదా అనే విషయం పక్కకు పెడితే, అది అటవీగా రూపాంతరం చెందినప్పుడు ఆ అడవిని సంరక్షించే బాధ్యత నీకు లేదా? ఇప్పటికిప్పుడు నువ్వు కొత్త అడవిని నిర్మాణం చేయలేవు కదా. ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క ప్రకృతి రూపాంతరం చెందితే ఆ అడవి ఏర్పడింది కదా. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు దామగుండం అడవి అది ఎండోమెంట్ ల్యాండ్, 2013 వరకు కూడా 2713 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్. అది దాన్ని 2010లో నువ్వు ఫారెస్ట్ గా, రిజర్వ్ ఫారెస్ట్ గా మార్చినావు కదా. ఎందుకు మార్చినావు? అక్కడ ఉన్నటువంటి చెట్లు, ఆ యొక్క సహజ సంపద, ఇది వృక్ష సంపద అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ రోజు దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా మార్చినావు. ఇక్కడ కూడా అడవి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా రిజర్వ్ ఫారెస్ట్ గా నువ్వు ప్రకటించడానికి ఈ ప్రభుత్వానికి వీలు కాదా? ఎందుకు నువ్వు అట్లాంటి చర్యలు తీసుకోవు? అడవిగా అది రూపాంతరం చెందిందంటే దాన్ని అడవిగా ప్రకటించు. కానీ ఇది ప్రభుత్వ భూమి, ఇది కొట్టేస్తాం, అమ్ముకుంటాం, చేస్తాం, మా ఇష్టం, మేము అధికారంలో ఉన్నాం అని అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదని మేము చెప్తా ఉన్నాం.